అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రికలో శోధనలను జయించినవాడు ధన్యుడు, అతడు శోధనలో నిలిచినవాడైతే అతనికి జీవి కిరీటాన్ని ఇస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనంలో చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. అదేవిధంగా రెండవదిగా మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన పత్రికలు దేవుడు మాట్లాడుతూ ఉంటాడండి. మనం ఎంతైతే శోధన సహించుకుంటామో అంత మాత్రమే తప్ప మన మీదకే మించిన శోధనని పంపించడండి. అదేనా తట్టుకోలేకపోతే విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే శోధనలో కూడా తప్పించుకునే ఉపాయాన్ని దేవుడు కలగజేస్తానని చెప్తూ ఉన్నాడండి. అంటే మనం ఎంతైతే తట్టుకుంటామో అంత శోధన మన మీదకి పంపిస్తూ ఉంటాడండి. అది కూడా మనం తట్టుకోలేకపోతే విశ్వాసంతో ప్రార్థన చేస్తే దానికి ఉపాయాన్ని కూడా దేవుడు కలగజేస్తాడని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనంలో చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మరి ఎవరు శోధనలో నిలిచారనేది మనం చూసుకున్నట్లయితే చక్కగా షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రకారము షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు మహాశోధన వచ్చిందండి. కానీ ఎటువంటి భయపడకుండా ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు ధైర్యంగా నిలిచారు కనుక చక్కగా వాళ్ళ ముగ్గురికి కూడా దేవుడు జీవ కిరీటాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. దానియేలు గారు కూడా మంచి శోధన వచ్చింది, సింహానుభవం వేశారు. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. సమస్తమైన సాధ్యపరిచి దేవుడు మనకు తోడుగా నిండుగా సాకార ఉపకారంగా ఉన్నాడు కనుక దానియేలు గారికి ఏ అపాయము రాకుండా ఆయన తప్పించి జీవి కిరీటాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఇదంతా కూడా ప్రార్థన వల్ల సాధ్యమవుతూ ఉంటుంది అనమాట అండి. మనం భక్తిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయిస్తే కనుక శోధనలో నిలవడానికి దేవుడు కృప చూపుతాడనమాట అండి. మనకు శోధన వచ్చిందని చెప్పేసి మన ఇష్టానుసారంగా మనము జీవించడం కాదనమాట అండి. శోధన వచ్చినప్పుడు అందులో నిలవమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. అలాగే మనకు శోధన వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు చిక్కిపడవలసిన అవసరము లేదనమాట అండి. అప్పుడే ఆ శోధనలోనే దేవుని మనం ఏం చేయాలంటే మహిమపరచాలని చెప్పేసి 1 పేతురు రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే మనకి శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని మహిమపరచాలి, సిగ్గుపడకూడదు. నాకెందుకు ఇలా శోధన వచ్చిందని చెప్పేసి మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి. మహాశోధించగలిగితే 10 రోజులు మనకి శోధన వస్తూ ఉంటుంది. అపవాది మనల్ని 10 రోజులు శోధిస్తూ ఉంటుందండి. 10 రోజులు కూడా శోధించకుండా ఉండాలి అంటే విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే చక్కగా దేవుడు మనకి శోధనలోంచి ఎలా తప్పించుకోవాలో ఉపాయాన్ని కలగజేస్తూ ఉంటాడు అనమాట అండి, తెలియజేస్తూ ఉంటాడు అనమాట అండి. మనందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుందామా, శోధనలో నిలవగలుగుదామా? యవనస్తులు ఏమంటారండి, శోధన వచ్చినప్పుడు శోధన నిలిచి దేవుణ్ణి మహిమపరచాలండి. విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి, నమ్మకంగా దేవునికి జీవించాలి. అప్పుడే మనందరికి కూడా జీవి కిరీటాన్ని దేవుడు దయచేస్తూ ఉంటాడండి. లేదండి నేను దేవుడి మాట వింటానండి, దేవుడి మాట ప్రకారం నడుచుకుంటానండి, శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని జయ జీవితాన్ని జీవిస్తానని చెప్పి ఎవరైతే అనుకుంటారో, అలాగే యోహాను సువార్తలు చెప్తూ ఉంటాడండి చక్కగా సాధారణంగా మీకు శోధన కలిగినప్పుడు నేను ఎలాగైతే జయించానో మీరు కూడా అలాగనే జయించమని చెప్పేసి దేవుడు తన పరిస్థితి లేకుండా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మరి ఏమంటారండి, నేను శోధన వచ్చినప్పుడు శోధనలో నిలుస్తానండి, విశ్వాసంతో ప్రార్థన చేస్తానండి, ఆ శోధన జయించి హాయిగా జీవిస్తానని చెప్పేసి దేవుడి మాట విని ఆయన ఎందుకు భయభక్తి కలిగి జీవిస్తానని చెప్పేసి నేను శోధన వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటానని చెప్పేసి ఎంతమంది అయితే అనుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తలలో ఉంచండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపురుషుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదాలు ఎక్కడని స్తుతిస్తూ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం దయచేయండి. శోధనలో నిలిచి ప్రతి ఒక్కరూ జీవి కిరీటాన్ని పొందుకునే యోగ్యతను దయచేయండి. ప్రతి ఒక్కరూ విశ్వాసంతో ప్రార్థన చేసుకునే యోగ్యత దయచేయండి. ఉద్యోగం చేస్తున్న వాడిని, వ్యాపారం చేస్తున్న వాడిని, వృద్ధులను తండ్రి, చిన్నలను, పెద్దలను, యవనస్తులను, చదువుకునే వాళ్ళని తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, గర్భిణీశులను తండ్రి, బాలింతలను తండ్రి, సంతానం బిడ్డలు అందరినీ కూడా ప్రభావ దాన్ని జ్ఞాపకం చేసుకుని దండిస్తున్న ఎవరికి కావాల్సిన సహా వరకు దయచేసి దాని ప్రభావ మా అందరికీ ప్రభావ మంచి ఆరోగ్యం దయచేయమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కొరతరాన్ని యేసుక్రీస్తు పేసమైన నమ్మలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుగున్నాను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి, ఆయన కాపుదలను బట్టి మన దేవుని పిల్లలుగా శోధన వచ్చినప్పుడు నిలిచి చక్కగా జీవి కిరీటాన్ని పొందుకుని భూమి మీద హాయిగా జీవిందామా?
యవనస్తులు ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు మీరేమంటారండి? దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఏదైనా శోధన వచ్చినప్పుడు దేవునికి నమ్మకంగా జీవించి భక్తిగా ఉండి ఆయన శక్తిని ఆశ్రయించి చక్కగా ప్రార్థన చేసుకుని విశ్వాసంతో చక్కగా భూమి మీద హాయిగా జీవించాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నారా? ఏమంటారండి? అందరం కూడా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయనకు అంగీకారంగా జీవిద్దాం, శోధనలో నిలుద్దాం, జీవికిరటాన్ని పొందుకుని భూమి మీద హాయిగా జీవిద్దాం. ఏమంటారు?